నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు తనేడు చిట్టిరాజు వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మానవత్వం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. ఘనంగా బీజేపీ యువ నాయకుడు కలిదిండి వినోద్ వర్మ జన్మదినోత్సవ వేడుకలు. పలుచోట్ల రక్తదానాలు, సేవా కార్యక్రమాలు. యువత విధ్వంసాలకు, దాడులకు, అల్లర్లకు దూరంగా ఉండాలి. పలువురు టీడీపీ నాయకులు పిలుపు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు కుమారుడు ఐపీఎస్ అధికారి చిట్టిరాజు తేజ రిషితల వివాహ మహోత్సవం కాళ్ల మండలం పెదమీరంలోని రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో గురువారం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. హెలిప్యాడ్ వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్సీ కౌరు శ్రీను, మాజీ ఎంపీ మార్గాని భరత్, వంక రవీంద్ర, పీవీఎల్ నరసింహరాజు, భీమవరం ఎంపీపీ పేరిచెల నరసింహరాజు, మంతన యోగేంద్ర వర్మ, ఏఎస్ రాజు, కామన్ నాగేశ్వరరావుతో పాటు పార్టీ శ్రేణులు జగన్ కు స్వాగతం పలికారు. జగన్ రాకతో వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనబడింది. జై జగన్ అంటూ ఆ ప్రాంతం దద్దరిల్లింది. జగన్ రాకతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ అయిపోయిన రాదే రండి
ఇప్పుడే దండం పెట్టే ఇప్పుడే దండం పెట్టే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరానికి చెందిన రేమల్ల వెంకటేష్ ఇటీవలే రైలు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోవడంతో దాతల సహకారంతో ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం బాధితునికి 38,000 రూపాయల సహకారం అందించారు. బాధితునికి అండగా ఉంటామని దాతలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. కోళ్ల నాగేశ్వరరావు, బాపిరాజు, చెరమల్ల చంద్రశేఖర్, కార్మూరి సత్యనారాయణమూర్తి, ఎరంశెట్టి శివకృష్ణ, లోకం పెద్దిరాజు, ఒబిలిశెట్టి రామకృష్ణ, జి సతీష్, భద్రాల, పుల్లేశ్వరరావు, పి రామాంజనేయులు కలిపి 38,000 రూపాయలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా బాధితునికి అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరవాసరంలో వెంకటేష్ అనే వ్యక్తి రైల్వే ప్రయాణం చేయటానికి ప్లాట్ఫామ్ మీద ఎక్కి దురదృష్టవశాత్తు కాళ్ళు జారి ట్రైన్ కింద పడ్డాడు. 2 కాళ్ళు తీసేశారు. చాలా ఇబ్బంది పడ్డాడు. ప్రభుత్వం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద సహకారం చేశారు. ఇప్పుడు జైపూర్ కాళ్ళు వేయించుకోవటానికి ఇంకా ఆశించిన స్థాయిలో డబ్బులు లేక ఆలోచన చేస్తుంటే మన ఆఫీస్కి వస్తే మన ఆఫీస్లో మన ఫ్రెండ్స్ అందరూ కూడా 33,000 రూపాయలు ఇచ్చారు. కోళ్ళ నాగేశ్వరరావు గారు 5,000, బాపిరాజు గారు 5,000, చలమల చంద్రశేఖర్ గారు 5,000, కారుమూడి సత్యనారాయణ గారు 5,000, ఒబిలిశెట్టి రామకృష్ణ గారు 3,000, వై శివకృష్ణ 5,000, పుల్లేశ్వరరావు గారు 2,000, జి సతీష్ గారు 3,000, మొత్తం 33,000 రూపాయలు మన ఆఫీస్ నుంచి వీరికి ఇవ్వటం జరుగుతుంది. ఇతను కాళ్ళు వేయించుకుని మానవ స్థితిలోకి రావాలని జనజీవన స్రవంతిలో కలిసి బతికేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నా పేరు వెంకటేష్ అండి. నేను ఆర్ఓ సిస్టమ్స్ టెక్నీషియన్, ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్ టెక్నీషియన్గా పనిచేసామనండి. ఈ వీరవాసరం ఈ సరౌండింగ్ అంతా నేనే చేశానండి. గాంధీబొమ్మ సెంటర్ దగ్గర ఉంటానండి. కాకపోతే నాకు రీసెంట్గా ట్రైన్ ఎక్కేటప్పుడు సడన్గా రైలు ప్లాట్ఫామ్ మధ్యలో కాల్ జారి ట్రైన్ కింద పడిపోయానండి. 2 కాల్ పైన ట్రైన్ వెళ్ళిపోయింది. ఒకటి కాల్ మోకాలు కింద కానీ ఒకటి మోకాలు పై దాకా కట్ అయిపోయిందండి. మోకాలు పై దాకా కట్ అయిపోయిన దానికి ఆర్డినరీ లెగ్స్ సెట్ అవ్వట్లేదండి. అది ఫ్లెక్సిబుల్ లెగ్ అని జైపూర్ నుంచి తెప్పించారండి. అది ఎండోలైట్ కంపెనీ తరఫు నుంచి కొద్దిగా ప్రైవేట్గా చేయించుకున్నానండి. ఇక్కడ ఆటోబాక్ కంపెనీ మన అలాగే అలింకో సంస్థ వాళ్ళు 2 సార్లు ప్రాక్టీస్ చేయించారండి. 2 టైమ్స్ వెళ్తే నాకు షుగర్ ఉండడం వల్ల సెట్ అవ్వట్లేదండి, బ్లడ్ వస్తుందండి. అందుకు ఫ్లెక్సిబుల్ లెగ్ అని ఎండోలైట్ కంపెనీ తరఫు నుంచి చేయించారండి. అది 4 లక్షలు అడిగారండి. సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాను. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నాకు 50% సహాయం అందిందండి. అలాగే కొంతమంది దాతలు ఎవరు తోచిన వాళ్ళకి సాయం చేశారండి. అలాగే ఎమ్మెల్యే గారిని కలిసే ఉద్దేశంతో సార్ని కలిశానండి. కలిస్తే ఎమ్మెల్యే గారు పర్సనల్గా నా కోసం నా ప్రాబ్లం అర్థం చేసుకొని ఎంత
తక్కువ ఉందని అడిగేశారు. ఇంత దాదాపు ఒక 46,000 తక్కువ ఉందండి అని చెప్తే, సర్లేండి బాబు నేను నా తరఫు నుంచి కొంతమందికి చెప్పేసి నేను సర్దుబాటు చేస్తానని చెప్పి మాటిచ్చారు. ఆయన సార్ గారు మాటిచ్చిన ప్రకారమే నాకు సాయం చేస్తున్నానండి. నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు ఆడపిల్లండి. ఇట్లా కాల్ వేయించుకున్నాక కూడా వచ్చి మళ్ళీ ఇలాగే నడుచుకుంటూ వచ్చి చూపించి వెళ్తానండి కంపల్సరీగాను. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మేనల్లుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేపీ యువ నాయకుడు, ఉండి నియోజకవర్గ కన్వీనర్ కలిదిండి వినోద్ వర్మ జన్మదినోత్సవ వేడుకలు గురువారం భీమవరం పట్టణంలో నర్సాపురం పార్లమెంటు బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు భారీ కేక్ను కట్ చేయించారు. వినోద్ వర్మ బీజేపీ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నారని, ఆయన మరిన్ని పదవులు అధిరోహించాలని ప్రముఖులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పేరుచల సుభాష్ రాజు, అల్లూరి సాయిదుర్గరాజు, గంటా త్రిమూర్తులు, అడబాల శివతో పాటు బీజేపీ పార్టీ నాయకులు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని వినోద్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు.
క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని, యువత విధ్వంసాలకు, దాడులకు, అల్లర్లకు దూరంగా ఉండాలని, యువతతోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ అన్నారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో గురువారం పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి ఆదేశాల మేరకు తెలుగు యువత పట్టణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రమేష్ మాట్లాడుతూ ప్రతి నెల మొదటి వారం తెలుగు యువత కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, 39వ వార్డులోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి యువత కృషి చేయాలని అన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము మాట్లాడుతూ టీడీపీ నాయకులపై, యువతపై వైసీపీ శ్రేణులు లేనిపోని ఆరోపణలు చేస్తూ అల్లర్లు సృష్టిస్తున్నారని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందని అన్నారు. ప్రతి శుక్రవారం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ టీడీపీలోని ప్రతి అనుబంధ కమిటీలతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందన్నారు. టీడీపీలో యువత ఎంతో బలమని అన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత కార్యదర్శి చింతపల్లి బాలాజీ, ఉపాధ్యక్షులు చెరుకు తిరుపతిరావు, పురుగెల్ల ఫణికుమార్, దండు రామరాజు, కార్మూరి శ్రీ సాయి వెంకట్, పెన్మస నవీన్, చిక్కాల మావులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మన తెలుగుదేశం పార్టీలో అనుబంధ సంఘాలు ఉన్నాయో ఈ ప్రజలకి మమేకమై ఉండి పనిచేయాలనే ఉద్దేశంతో, అందులో ప్రథమంగా యువత అనేది బాగా ముఖ్యం. ఎందుకంటే యువత ఎప్పుడూ కూడా ప్రజల మనోభావానికి దగ్గరగా ఉంటారు, వాళ్ళ ఆలోచనలకి. అందుకనే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ పెట్టినప్పుడు కానీ ఈ రోజు దాకా కూడా యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. యువత ఆలోచనలన్నీ కూడా రాబోయే తరాలకి ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆలోచించుకునే విధంగా ఉంటుందని చెప్పి మరి యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగానే మరి ప్రతి నెల కూడా సమావేశం వేసుకుని ఏదో మన ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు కానీ, అలాగే ప్రతిపక్ష పార్టీ చేసే ఆరోపణలు కానీ ఎదుర్కొనే విధంగా మనం పనిచేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం. ఎలాగంటే ఈ రోజున మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అసెంబ్లీకి వెళ్ళకపోయినా ఏదో 20 నెలల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నిరంతరం కూడా పనిచేస్తూ మరి ప్రజల పక్షాన్ని నుండి ఇటు సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా ఎంతో వేగవంతంగా తీసుకెళ్తున్న తరుణంలో మరి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి భవిష్యత్తు ఉండదని అలా గ్రహించి ఇవాళ పార్టీలోని మరి అంతర్తగాదాలు పెట్టే విధంగా, ప్రజల్లో ఒక ఆందోళన ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు కొనసాగుతున్నారు. ఎందుకంటే ఇది అంతా కూడా యువత గమనించాలి. మనం హింసాకాండకి దూరంగా ఉండాలని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు. ఏదైనా ప్రజలకు మనం అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే మనం ఎవరిని కూడా మనం దాడి చేసి తిట్టేది మన సంస్కృతి కాదు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారిపోయాడు. అలాగే ఈ రోజు కూటమిలో కూడా జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ మనందరం కూడా క్రమశిక్షణతో ముందుకెళ్తున్నాం మన నాయకత్వాలు. అంటే ఇలాంటి తరుణంలో తోట సీతారాం లక్ష్మి గారు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైనా మనం శాంతియుతంగా చేయాలని. కాకపోతే అక్కడక్కడ జరిగిన సంఘటనల్ని ఆధారంగా తీసుకుని వైఎస్ఆర్ పార్టీ ఏదో గొగ్గోలు ఎత్తుతున్నారు. అక్కడ ఏంటంటే మన వాళ్ళు 10 మంది ఉంటే వాళ్ళు ఒక 4-5 చేరి దాన్ని అలజడి సృష్టించి అది కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఒక ఉద్దేశంతో ఇదంతా యువత గమనించాలి. మన యువత ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. మన ఏరియాలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బందులు మనం హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు సాల్వ్ చేసి మనం పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప వైఎస్ఆర్ పార్టీ తీరు మాదిరిగా మనం ఎక్కడ ఉండకూడదు అనేది మన నాయకత్వం చెప్తుంది. యువతకు కూడా మెయిన్ ప్రథమంగా అది చాలా అవసరమైంది. ఇవన్నీ గ్రహించుకుని యువత అంతా ముందుకెళ్లాలనేదే పార్టీ నాయకత్వ ఆలోచన. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఇక్కడ మన నియోజకవర్గ ఇన్ఛార్జి మన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారాం లక్ష్మి గారు చెప్పిన, మెంటే ప్రసాద్ గారు చెప్పిన, కోలానేశ్వర గారు చెప్పిన, యాండ్ర సింధు గారు చెప్పిన, యువత వాదలో మన పార్టీ నాయకులందరూ కూడా ఎవరు చెప్పినా క్రమశిక్షణతో మనం ముందుకెళ్లాలని చెప్పిన అదే సిద్ధాంతంతో మనం ముందుకెళ్లాలి. ఈ యువత తెలుగుదేశం పార్టీకి వెన్నుముక. ఈ యొక్క యువత కమిటీ పార్టీ పదవులు తీసుకుని పార్టీకి ఏ విధంగా మనం పనిచేయాలి, ఏ విధంగా మనకి ప్రజలకు ఉపయోగపడాలి, పార్టీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం పరచడం జరిగింది. ఎందుకంటే యువత అనేది అత్యంత ఉత్సాహంతో పనిచేసే శక్తి గల కమిటీ యువత కమిటీ. ఈ యొక్క కమిటీ మన పట్టణంలోని 39 వార్డుల్లో కూడా
సమస్యలు తెలుసుకుని వారి యొక్క సమస్యను పరిష్కరించడంలో ఈ యొక్క యువత ప్రాధాన్యత ఎంతో ఉంది. ఈ నెలలో తెలుగు యువత చేయాల్సినటువంటి కార్యాచరణ, సేవా కార్యక్రమాలు మరియు ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి విషయాలు ఏమున్నాయో వాటి గురించి అన్ని గురించి చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో యువత తరఫున నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడు మన పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మన పార్టీ యువతను రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి యువత అందరూ కూడా సమయాన్ని పాటించి ఏ విధమైనటువంటి గొడవలు కానీ ఏ విధమైనటువంటి అలజడులు కానీ సృష్టించకుండా మనందరం సమ్మయంగా ఉండి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటాం. ప్రతి మీటింగ్కి ప్రతి సమావేశానికి అలాగే ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలుగు యువత కమిటీ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలన్నింటి గురించి కూడా ఈరోజు చర్చించడం జరిగింది. తెలుగు యువత ప్రతి దానికి ముందుండాలని మా కమిటీ అధ్యక్షులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.